మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం విశాఖలో భారీ ఎత్తున వెహికల్ రికవరీ మేళా అయితే నిర్వహిస్తున్నారు. విశాఖ సిపి ఆధ్వర్యంలో కొన్ని స్టేషన్లో విశాఖ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లో పట్టుబడిన వెహికల్స్, థెఫ్టింగ్ అయిన వెహికల్స్, లేకపోతే అధిక ఫైన్లు వేసిన వెహికల్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో వెహికల్ పోగొట్టుకున్న వారందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సుమారు ఈ వెహికల్ మేళాలో ఇప్పటివరకు విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 320 వెహికల్స్ అన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇందులో కొంతమంది వెహికల్స్ పోగొట్టుకున్న వాళ్ళు అయితే, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళు, కొంతమంది వెహికల్స్ థెఫ్టింగ్ అయిన వాళ్ళు, ఇట్లా చాలా వెహికల్స్, కొంతమంది లా అండ్ ఆర్డర్లో ఫైన్లు కట్టక కొన్ని ఉండిపోయిన వెహికల్స్, ఇట్లా చాలా వెహికల్స్ని ఈరోజు విశాఖ సిపి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో వెహికల్కి సంబంధించిన ఓనర్స్కి అందచేయడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ చాలా భారీ స్థాయిలో వెహికల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ వెహికల్ రికవరీ మనం ఏ విధంగా నిర్వహిస్తాం? ఇప్పుడు నేను 1 జూలై 2024 ఈ విశాఖ నగరంలో సిపిగా జాయిన్ అయ్యాము. చేసిన తర్వాత నేను చూసాము, ప్రతి పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు చూసాము, ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ దగ్గర చాలా వెహికల్స్ పడి ఉన్నాయి. అవి వానలో తడిసిపోతున్నాయి, ఎండలో డ్యామేజ్ అయిపోతున్నాయి, స్క్రాప్ మెటీరియల్గా మాడిపోతున్నాయి. సో అప్పుడే నాకు ఐడియా వచ్చింది, ఈ వెహికల్స్ ఎలా మనం ఓనర్స్ని గుర్తించి వాళ్లకు రిటర్న్ చేయగలుగుతాం. సో అప్పుడు మా పీసీఆర్ ఇన్స్పెక్టర్ హుసేన్ గారికి పని అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సిన్సియర్గా, చాకచక్యంగా కోఆర్డినేట్ చేశారండి విత్ లా అండ్ ఆర్డర్ వింగ్, క్రైమ్ వింగ్ అండ్ ట్రాఫిక్ వింగ్. ప్రతి వింగ్ డీసీపీస్ అండ్ ఏడీసీపీస్ చాలా కష్టపడ్డారండి, అలాంగ్ విత్ దేర్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ విమెన్ అండ్ హోమ్ గార్డ్స్. మొదటి విడత మేళా జరిగింది 19వ తేదీ ఫిబ్రవరి నెల. ఆ రోజు 222 మందికి వెహికల్ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా పెద్ద మేళా మేము పెట్టాము, 320 మందికి వెహికల్స్ ఈరోజు అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఆ ఓనర్స్ ఎప్పుడూ ఊహించలేదు ఈ వెహికల్స్ వాళ్ళకు రిటర్న్ వస్తాయి అని. కొందరికి తెలుసు ఆ వెహికల్స్ పోలీస్ దగ్గర ఉంది, కానీ మళ్ళీ కోర్టు వెళ్ళడం, కోర్టు చుట్టూ తిరగడం, ఆ ఇబ్బంది ఎందుకు, అనవసరం అని చాలామంది వదిలేస్తారు. కానీ పోలీసే ఆ పని చేసుకొని కోర్టు చుట్టూ పోలీసే తిరిగారండి, చేసి ఉచితంగా ప్రతి ఓనర్ని గుర్తించి రప్పించి వాళ్లకు ఈరోజు వెహికల్ అప్పచెప్తున్నారండి. ఇటువంటి పీపుల్ ఫ్రెండ్లీ మేళా మొట్టమొదటిసారిగా వైజాగ్లోనే లాస్ట్ టైం జరిగింది ఫిబ్రవరి, ఇది 2వ మేళా. ఇటువంటి పీపుల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ రాబోయే రోజుల్లో కూడా వైజాగ్ సిటీ పోలీస్ తరపున తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ 2 వీలర్స్ జాగ్రత్తగా కాపాడండి, జీపీఎస్ ట్రాకర్ యూజ్ చేయండి, మోడర్న్ లాక్స్ యూజ్ చేయండి, ఎక్కడ సీసీటీవీ కవరేజ్ ఉంది, ఎక్కడ లైట్ ఉంది అక్కడ పెట్టండి. ఒకవేళ మీ 2 వీలర్ కనపడకపోతే వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి కాల్ చేసి తెలియజేయండి. మేము వెంటనే మీ 2 వీలర్ ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇటువంటి పీపుల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఇంకా తీసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి వైజాగ్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఈ వెహికల్స్లో ఏవైతే 320 వెహికల్స్ మనం అందచేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీకి చెందినవా, లేకపోతే లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇట్లా డిఫరెంట్? ఈరోజు 41 వెహికల్ క్రైమ్ వింగ్ నుండి వచ్చినాయి, 11 వెహికల్స్ లా అండ్ ఆర్డర్ నుండి వచ్చినాయి, మిగిలిన అన్ని వెహికల్స్ ట్రాఫిక్ వింగ్ నుండి వచ్చినాయి. అంటే ట్రాఫిక్ నుండి మెజారిటీ వెహికల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా అబాండన్ వెహికల్స్, లేకపోతే ట్రాఫిక్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ వయలేట్ ఉల్లంఘించిన వెహికల్స్, లేకపోతే దొంగతనం జరిగిన తర్వాత ట్రేస్ చేసిన వెహికల్స్, లేకపోతే ఏదో ఒక క్రైమ్ చేసిన వెహికల్స్, ఇవన్నీ వెహికల్స్ మనం కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని తర్వాత చట్ట ప్రకారంగా అందరికీ ఈరోజు ఇస్తున్నాం. సర్వసాధారణంగా వెహికల్ పోగొట్టుకున్న వెహికల్ని బాధితులకు అందజేయడం జరుగుతూ ఉంటుంది, సర్వసాధారణమైన విషయం. అయితే ఇక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినవి, ట్రాఫిక్ వైలేషన్లో ఇచ్చేసిన వెహికల్స్ కూడా బాధితులకు అందజేయడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఒక యూనిక్ ఇనిషియేటివ్ అని మనం చూడొచ్చు. మన ఎక్కడ లేని విధంగా వైజాగ్లో మొట్టమొదటిసారిగా ఈ ఇనిషియేటివ్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
దానివల్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పక్కన ఉన్న వెహికల్ సంఖ్య బాగా తగ్గిపోతాయి. అండ్ ఓనర్స్కి ఈ వెహికల్ రిటర్న్ చేయడం వల్ల ఓనర్స్ కూడా చాలా హర్షిస్తారండి. దానివల్ల పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైనా ఆ వెహికల్ పోగొట్టుకున్న తర్వాత బాధితులకు ఇవ్వడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో ట్రాఫిక్ వైలేషన్ అతిక్రమించిన వెహికల్స్ని కూడా బాధితులకు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే వెహికల్ని స్టేషన్లో పెట్టడం వల్ల వర్షానికి తడిచి ఎండకి ఎండి వెహికల్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయి. వెహికల్ స్పాన్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇదే ఒకే ఒక్క ఉద్దేశంతో కోర్టు ఆదేశానుసారం కోర్టు వారిని కూడా సంప్రదించడం జరిగింది. వారి ఆదేశానుసారం పూర్తిగా ఈరోజు ఈ వెహికల్స్ అన్నీ కూడా స్టేషన్లో పడి ఉండటం వల్ల వెహికల్స్ పాడైపోతున్నాయి. అదే ఎవరైతే ఉన్నారో సంబంధిత బాధితులకు అందించినట్లయితే వెహికల్ రన్నింగ్లో ఉంటుంది. దానివల్ల వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇకపోతే ఫైనల్ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కట్టించుకొని తీరుతామంటూ కూడా విశాఖ సిపి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక కొత్త ఇనిషియేటివ్తో విశాఖ పోలీస్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మచ్చుకగా నిలుస్తుందని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.